ప్రతి మహిళ తన హక్కుల కోసం పోరాడాలన్నారు ఏఐసీసీ సెక్రటరీ అమృత ధావన్. రాజకీయంగా మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. కీసరలోని బాల వికాస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల ఇందిరా ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 30 వరకు జరిగే ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు వారి అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు నిర్వాహకులు. हमारा इंदिरा फेलोशिप कार्यक्रम है जो कि देश के हर कोने में चलाया जा रहा है। तेलंगाना में हमारे अलग अलग लेवल्स पे फेलोशिप के साथ जो पार्टिसिपेंट्स जुड़े हैं उन महिलाओं के साथ आज इंटरेक्ट करने का मुझे मौका मिला। ये लोग ने सभी विलेजेस में जाके क्लब फॉर्म करे हैं और उन महिलाओं को बाहर निकाला है जो कि वहाँ के लोगों की आवाज़ बन सकते हैं। तो ये एक तरह का एक्सचेंज प्रोग्राम है जिसमें हम महिलाओं को सिखाते हैं और उनसे कुछ सीखते हैं और एक बहुत अच्छी टीम तैयार हो रही है देश भर में जिसमें महिलाओं को किसी स्क्रूटनी का हिस्सा नहीं बनना पड़ेगा। अगर वो चाहते हैं कि वो समाज के तौर पे बदलाव लाना चाहते हैं या राजनीतिक बदलाव लाना चाहते हैं या वो चर्चा चाहते हैं कि हमारे आसपास कोई चर्चा हो जो उनके अहम मुद्दे हों, उनसे जुड़ी बातें हों, तो ये एक तरह की कम्युनिटी है जो उन चीज़ों को आगे बढ़ाने का काम कर रही है। और मुझे बहुत खुशी है, हमारी ऑर्गेनाइज़र हैं स्टेट की सला सौजन्या, उनके जो है सानिध्य में कार्यक्रम किया जा रहा है। రాహుల్ గాంధీ గారు ఇందిరా ఫెలోషిప్ ఏర్పాటు చేయడం దేశంలో సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు ఈ దేశంలో ప్రజలు మహిళలందరూ స్వేచ్ఛగా రాజకీయాల్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి మహిళలు అనేసి మరి ఇందిరా ఫెలోషిప్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం మరి నలుమూలల నుండి కూడా ఇందిరా ఫెలోషిప్లో చేరి ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు చాలా చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు మేము కూడా సైతం రాజకీయాల్లో 50% మేము కూడా రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే పరిపాలన విధానాన్ని కొనసాగించారో ఆ సత్తా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ నుంచి మొదలుకుంటే దేశ రాజధాని దాకా మేము పోయేటువంటి సత్తను కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మహిళా బిల్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఏ కండిషన్స్లు పెట్టలే, కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కండిషన్స్ పెడుతుందన్నమాట. ఈ రోజు కాదు, 15 సంవత్సరాలతో 10 సంవత్సరాలు అలాంటి కండిషన్స్ యాక్సెప్ట్ కాదు. మహిళా ఏదైతే ఉద్యోగాలలో వాళ్ళు ముందంజలో ఉన్నారు, చదువులలో ముందంజలో ఉన్నారు. సో ఆ విధంగానే మనం ఒకవేళ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మన మహిళలకు కూడా మన ఆశంటి గుర్తింపు ఇవ్వాలని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్